గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశాయని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ఆరోపించారు. గణపురం గ్రామానికి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. గణపురం మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ నాసిరకం పనులతో అవి అసంపూర్తిగా మిగిలిపోయాయని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ఆరోపించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ ఇళ్ల నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిన గణపురం గ్రామానికి మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల జాబితా కూడా ప్రకటించలేదని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో అలాగే ఎమ్మెల్యే స్వగ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు కొనసాగుతూ కొందరు లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారని, కానీ సుమారు 10,000 జనాభా ఉన్న గణపురం గ్రామాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇండ్ల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన నిరుపేద కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయని, ఇప్పుడు నాణ్యత లేని పాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే కేటాయించే ప్రయత్నం చేస్తే ధర్మ సమాజ్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించిన కండె రవి వెంటనే ప్రజా ప్రతినిధులు స్పందించి గణపురం గ్రామానికి కనీసం 500 ఇందిరమ్మ ఇండ్లను ఒకేసారి మంజూరు చేసి ప్రత్యేక కార్యాచరణతో నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గర మనం ప్రజెంట్ ఉన్నాం. ఇవి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్న ఆ తరుణంలో వీటిని శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని షేర్వా టెక్నాలజీతో వేయడం జరిగింది. నాణ్యత లోపంతోని లోపభూయిష్టంగా నిర్మాణం చేశారు. మరి ఇంత లోపభూయిష్టంగా నిర్మాణం చేసి ప్రజల జీవితాలతో ఆడకుండా, లేకుంటే ఇండ్లు కట్టి ప్రజలను సుఖవంతంగా ఉంచడం కోసం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ ప్రభుత్వమే ఇక్కడ ఉన్నటువంటి గణపురం మండల కేంద్రంలో ఉన్న నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను మోసం చేసింది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ ప్రభుత్వం మోసం చేసింది. వాళ్ళు దొంగలు అని చెప్పి వాళ్ళను గెలిపించకుండా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ సొంత మండలంలో ఉన్నటువంటి గణ సత్యనారాయణ గారిని అత్యంత మెజార్టీతోని వైభవపేతంగా గెలిపించడం జరిగింది. మరి వీళ్ళు వచ్చినా ఇక్కడ మన జీవితం మారుతుంది, బతుకు మారుతుంది అనుకుంటే వీళ్ళ చూడు ఎలగబెట్టింది ఏం లేదు. ఇక్కడ మిస్టేక్ జరుగుతూ ఉంది. ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించినప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయిస్తే వాళ్ళ తిప్పల వాళ్ళు పడి రూపాయి పైసలు పెట్టుకుని కట్టుకుంటారు. అట్లా చేయలేదు. ఆ షేర్వా టెక్నాలజీతోని పోసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఏమన్నారు, ఇవి పని చేయవు, ఈ పనికి రావు, అసలు మీ అక్కడికి రావని చెప్పి లొల్లి పెట్టిండు, గగ్గోలు పెట్టిండు. మరి లొల్లి పెట్టి గగ్గోలు పెట్టి ఇప్పుడు మీరు ఏం నిద్రపోతున్నారా? ఇప్పుడు మళ్ళీ వాడికి తిరిగి డబ్బులు ఎట్లా కేటాయిస్తారు, ఏ పద్ధతిలో కేటాయించారు, ఎంత కేటాయించారు, పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి. ఆ విషయాన్ని చెప్పకుండా వాటికి మెరుగులు దిద్దుతా ఉన్నారు. ఒకవేళ మెరుగులు దిద్ది మీరు ఎప్పుడు ఇస్తారు? అవి అయితే ఒకవేళ మీరు చేస్తారు, చేస్తే ఎంతతో చేస్తారు, చేస్తే ఎప్పుడు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు? ఇక్కడ మీ వల్ల, ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి మీ వల్ల 3 దఫాలుగా ప్రజలు ఇక్కడ మోసపోయినరు. ఫస్ట్ బెడ్రూమ్ వచ్చిన వాటిని వీటిని సర్వనాశనం చేసి పెట్టినరు. అది మీ వల్లనే, గత ప్రభుత్వం వల్ల, మీ ఇద్దరి వల్ల నష్టం జరిగింది ఇక్కడ. తర్వాత ఇప్పుడేం జరుగుతుంది? మీరు వచ్చినాక ఫస్ట్ విడతలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ గణపురం మండల కేంద్రానికి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఉన్నటువంటి కూలీనాలు చేసుకొని అసలు గుడ్డలు కట్టుకొని, చుట్టూ గుడ్డలు కట్టుకొని, పరదాలు కట్టుకొని, ఆ పరదాలు ఇంటి కప్పు మీద వేసుకుంటే కోతులు వాటిని చింపి సర్వనాశనమై అసలు నిద్రపోకుండా కూర్చుని ఉంటారు. అచ్చరని వర్షాలకి నిద్రపోకుండా కూర్చుని ఉంటారు. ఇంత అధ్వాన స్థితి. మీరు ఇంత గొప్పగా ఈ మండలం అభివృద్ధి ఎంత అని చెప్తే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు ఎందుకు కనిపించట్లేదు? వీటి మీద మీరు దృష్టి ఎందుకు పెట్టారు? అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఇక్కడ గణపురం మండల కేంద్రంలో ఉన్న ప్రజలకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే ఉద్దేశం మీకు లేదా? ఒకవేళ ఉంటే ఇవి 3 దఫాలుగా వీళ్ళు ఎందుకు మోసం చేసినారు? ఆ మోసంలో మీరు ఖచ్చితంగా భాగస్వాములే. మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఏమంటున్నాం అంటే, ఖచ్చితంగా ఈ ప్రజలను మీరు మోసం చేస్తా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు, మాయ చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం చాలా సునిశ్చితంగా, చాలా జాగ్రత్తగా మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫస్ట్ వచ్చిన విడతలో బుద్ధారానికి మీరు కేటాయించారు, ఎంతో కొంత కేటాయించారు. అక్కడ పూర్తి స్థాయిలో కేటాయించకపోవచ్చు, కానీ మీరైతే అక్కడ కేటాయించారు. మీ సొంత ఊళ్ళో మీరు ఆ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించినప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్లను గణపురం మండల కేంద్రానికి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? 100,000 సార్లు ఇక్కడ కలెక్టర్ వచ్చిపోతా ఉన్నాడు, మీరు వచ్చిపోతా ఉన్నారు. పెద్ద ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగం, జిల్లాను కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి శక్తివంతమైన యంత్రాంగం మొత్తం ఇక్కడ తిరిగిపోతా ఉన్నారు. మరి తిరిగిపోతా ఉంటే ఇక్కడ మానవ సౌకర్యాలు ఏంది, అసలు మానవ స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎట్లయితే వాళ్ళు బతుకుతారు, వాళ్ళ కన్నులు ఎట్లా తూడబడతాయి అనేది మీకు ఎందుకు అర్థమైతే లేదు? ఫస్ట్ పెడితే ఇక్కడ ఎందుకు కేటాయించలేదు? లబ్ధిదారుల ఎంపిక ఎందుకు జరగలేదు? అప్పుడే ఫస్ట్ విడతలు వీళ్ళు జనాభా దామాష ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎగ్జాంపుల్ మైలారంలో మీరు ఒక 30 ఇండ్లు ఇచ్చారండి. 30 ఇండ్లు అక్కడ 1000 ఓట్లు ఉంటాయి, 30 ఇండ్లు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిపాదికన
ఇక్కడ వాళ్ళ జనాభాకు తగినట్టుగా ఇక్కడ ఇండ్ల ఎంపిక ఎందుకు జరగలేదు? ఫస్ట్ విడుదల ఇందిరమ్మ ఇండ్ల ఎన్నిక ఆ ఎంపిక ఎందుకు చేయలేదు? అది పెద్ద తప్పు కదా. ఒకవేళ పోనీ వదిలేద్దాం. మరి అప్పుడు ఫస్ట్ విడత మీరు ఇవ్వలేదు, ఇప్పుడు రెండో విడత ఇస్తాను అంటున్నారు. ఫస్ట్ విడత రెండో విడత కలిపి ఇక్కడ గణపురం మండల కేంద్రంలో ఉన్న నిరుపేదలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నిరుపేదలకు అందరికీ దాదాపు ఒక 500 ఇల్లు కేటాయించమని మీ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది మేము కోరేది న్యాయబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా మేము కోరుతా ఉన్నాం. 2 దఫాలుగా మీరు ఇక్కడ ఇండ్లు ఇవ్వలేదు కనుక ఇప్పుడు కేటాయించే ఇళ్లలో 500 ఇండ్లు కేటాయించి ఇక్కడ నేను చెప్పినట్టుగా అందరి ప్రజలకు న్యాయం జరగడం మీరు చేయాల్సిన బాధ్యత మీకున్నది. ఒకవేళ లేని పక్షంలో మీ ఇష్టరాజ్యంగా ఈ విధంగా కొనసాగితే మాత్రం ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకులు పెద్ద ఎత్తున ఉంటాయి. మీకు చాలా సార్లు ఈ డబుల్ బెడ్రూమ్ల మీద మేము మాట్లాడినాం, అయినా దున్నపోతు మీద వానబడ్డట్టుగా మీ ఇష్టరాజ్య పాలన చేస్తా ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ పక్కనే ఉన్నట్టు మీ సొంత ఊళ్ళో ఎందుకు డబుల్ బెడ్రూమ్లు అయినాయి? కొందరు ఇళ్లలోకి వచ్చినటువంటి డాపల ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మాత్రం స్థితి లేదు, అతి లేదు, గతి లేదు. ఇక్కడ ముగ్గు వేయలేదు, లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేయండి. 500 ఇండ్లు గణపురం మండల కేంద్రానికి కేటాయించండి. దీని మీద దృష్టి పెట్టకుండా మీరున్నట్టయితే బాగుండదు అని చెప్పి ధర్మసభ పార్టీ మీద హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.